నమస్కారం. మండల కేంద్రమైన చాగల్మారిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సేవా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయంలో భాగంగా ఈరోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్, దస్తగిరి, ప్రవీణ్, సురేంద్ర, డిఎం షరీఫ్, ఎంఎండి రఫీ, అబ్దుల్లా, రహీం మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం కావాలంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు చాగల్మారి మండల కేంద్రంలో జనసేన సేవా సమితి మెగా రక్తదానం శిబిరంలో ఉన్నాము. మేము జనసేన సేవా సమితి చాగల్మారి యూత్ ప్రారంభించినారు. దీనివల్ల ఎవరికైనా బ్లడ్ అవసరం ఉండేవాళ్ళు వీళ్ళకు కాంటాక్ట్ అవ్వచ్చు. వీరు ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చినారు, వీరి ప్రాముఖ్యత అడిగి తెలుసుకుందాం. అన్నా నమస్తే. అన్నా మీ పేరు చెప్పండి. అశోక్ కుమార్. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమంతా జనసైనికులుగా ఈ కార్యక్రమం చేపట్టాం. మేము ఇప్పటి వరకు కూడా చాలాసార్లు రక్తదానం చేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సేవా కార్యక్రమాలు జీవితంతో గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమం చేపట్టారు. మాకు ఇన్స్పిరేషన్ సో వారి ఇన్స్పిరేషన్ జనసేన యువత 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరెన్నో ముందుగా జనసేన పార్టీ తరఫున చాలామంది ఆయన స్ఫూర్తిగా తీసుకుని రక్తం ఇవ్వాలి, రక్తం ఇచ్చి ప్రాణదాతలు కండి. కొంచెం మాట్లాడకండి. ఓకే సార్, చెప్పండి. ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడానికి కారణము, అలాగే మీ సేవా సమితిలో ఎంతమంది ఉన్నారు, ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చారు సార్? నా పేరు మాబూ షరీఫ్. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ తాలూకా చాగల్మారి మండల కేంద్రమైన బసవనకట్ట నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించబడినది. ఇందులో కులమతాలకు, పార్టీలకు అతీతంగా మేము ఈ సేవ చేయించున్నాము. ఇందులో ఎవరికైనా రక్తం అవసరమైనతో మమ్మల్ని సంప్రదించిన విధంగా మేము వాళ్ళకు సాయం చేయాలి. ఇది వచ్చేసి మేము బ్లడ్ బ్యాంక్ అధినేత అయిన మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే జనసేన అధినేత గారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సేవ చేస్తున్నాము. మేమందరం దాదాపుగా ఒక 50 నుంచి 60 మంది దాకా అంతా జనసైనికులు. ఇందులో ఎలాంటి కులమతాలు, పార్టీలకు సంబంధించిన వారి అంతా జనసైనికులు, అంతా జనసేన కోసం పాటుపడి లాస్ట్లో మమ్మల్ని ఎవరు ఆపేది? మమ్మల్ని వాడు ఆపేది